ప్రభాస్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ 'కల్కి 2898 ఏడీ' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా ఇటలీలో జరుగుతోంది. నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటలీలోని అద్భుతమైన లొకేషన్స్లో ప్రభాస్, దిశా పటానీపై పాట చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, దిశా పటాని, నాగశ్విన్ ఇతర యూనిట్ సభ్యులతో దిగిన ఫోటోని బుధవారం మేకర్స్ షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై బజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కల్కి 2898' చిత్రం రిలీజ్ అనుకున్న తేదీకి వస్తుందా రాదా అనే డిస్కషన్ మాత్రం ఆగడం లేదు. ఈ చిత్రం మే 9న విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. మహానటి ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ పెండింగ్ వర్క్స్ ఉండటంతో మే 9కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడా తేదీకైనా వస్తుందా అని అంటున్నారు ఇండస్ట్రీ జనం, ట్రేడ్. ఈ సంవత్సరం చివర్లోనే ఈ సినిమా రిలీజయ్యే అవకాశముందని లెక్కలు వేస్తున్నారు. అయితే ఇప్పటికే చిత్రం టీం చాలాసార్లు రిలీజ్ డేట్ విషయంపై వస్తున్న రూమర్స్ని ఖండించింది. మార్చిలో ప్రమోషన్స్ మొదలు పెడతామని, ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్ వదులుతామని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఆఖరి దశలో ఉంది. శివరాత్రికి ఏ అప్డేట్స్ ఇవ్వడం లేదు. దాంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. ఈ అప్డేట్స్ ప్రాపర్గా ఇవ్వకపోవడంతోనే అసలు 9వ తేదీకి వస్తుందా రాదా అనే ప్రచారం ఊపందుకుంటోంది. కానీ మేకర్స్ మాత్రం మే 9 అనుకున్న తేదీకి వచ్చేస్తున్నామన్న ధీమాతో ఉన్నారు. నాగశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్లో చెప్పిన దాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి 'కల్కి 2898 ఏడీ' అని పెట్టామని చెప్పారు. అలాగే మేం ఇక్కడ మన వరల్డ్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. క్రీస్తు శకం 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే మనం క్రీస్తు పూర్వం 3102కు చేరుకుంటాం. అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగశ్విన్.